తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయినటువంటి 'జానీ మాస్టర్' ఇప్పుడు ప్రస్తుతం తను ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. 'జానీ మాస్టర్' తనని లైంగికంగా వేధించాడు అంటూ 20 ఏళ్ల ఒక ఆడపిల్ల అతని మీద కేస్ ఫైల్ చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆ కేసుని ఫైల్ చేస్తే దాని తర్వాత నర్సింగ్ పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. కొద్దిసేపటి క్రితం అంటే ఒక 12 గంటల క్రితం పోలీసులు ఆమె వద్ద నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో తన జానీ మాస్టర్ యొక్క భార్య గూడా తనను వేధించేదని, షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో ఔట్‌డోర్ షూటింగ్ టైంలో కారవాన్ వద్దకు తీసుకెళ్ళి ఆమెను వేధించేవారని, అతని భార్య గూడా మాస్టర్ భార్య గూడా తనని చాలా తీవ్రంగా వేధించేదని చెప్పుకురావడం జరిగింది. అయితే దీని మీద తెలుగు సినిమా అసోసియేషన్‌లు గాని, హీరోలు గాని ఇంకా స్పందించాల్సిందే. పోలీసులు రికార్డ్ చేస్తున్నారు స్టేట్‌మెంట్‌ని. జానీ మాస్టర్ ప్రస్తుతానికి అబ్స్కాండింగ్‌గా ఉన్నాడనేటువంటి మాటలు గూడా వినిపిస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం కొన్ని కొన్ని వారాల క్రితం లేదా కొన్ని 2, 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ చాలా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది అంటూ సాయి ధరమ్ తేజ్ చేసినటువంటి ట్వీట్‌ని ఇప్పుడు అందరూ దారుణంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న ఆడపిల్ల ఫోటో పెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే అదే జనసేన పార్టీకి, అదే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడిగా ఉన్న జానీ మాస్టర్ ఈ రకమైనటువంటి అలిగేషన్స్‌లో ఇరుక్కుంటే, దాని మీద సాయి ధరమ్ తేజ్ ఎందుకు మాట్లాడట్లేదు? జనసేన పార్టీ కూడా అతన్ని సస్పెండ్ చేయకుండా, కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉండాలంటూ ఎందుకు కోరింది? అని సాయి ధరమ్ తేజ్‌ని చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పైగా ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని ట్వీట్ వేశారో, ఆ తర్వాత నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో అనేక లైంగికపరమైనటువంటి పరిస్థితులు ఆడపిల్లల మీద జరుగుతున్నాయని, వాటి మీద ఎక్కడ ఎందుకు మాట్లాడట్లేదు సాయి ధరమ్ తేజ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకి ఒక ఊళ్ళో చేతబడి చేసి ఒక పిల్లని చంపేయడం కావచ్చు. ఆ తర్వాత అనేక రకాల కేసులు జరిగాయి. రీసెంట్‌గా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కేసులో కెమెరాలు పెట్టారు బాత్రూమ్‌లో అనేటువంటి ఆరోపణలు. వీటన్నిటి మీద నువ్వెందుకు స్పందించవు సాయి ధరమ్ తేజ్ అంటూ చాలామంది ఆయన్ని ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి అంశం మీద కూడా ఖచ్చితంగా ఆయన స్పందిస్తే బావుంటుందనేది నాకు గూడా అనిపించింది. ఎందుకంటే కేవలం కొన్ని అంశాలకి పరిమితం అయిపోకుండా ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇట్లా చేశాడనేటువంటి ఆరోపణలొచ్చినప్పుడు అతనికి అగైనెస్ట్‌గా మాట్లాడమని నా ఉద్దేశ్యం గాదు. ఇందులో నిజానిజాలు బయటికి రావాలి. నిజంగా ఆమెకు గనక అన్యాయం జరుగుంటే న్యాయం చేద్దాం మనందరం కలిసి అని ఒక మాట అంటే సరిపోతది. కానీ అలిగేషన్స్‌ని మనం బేస్ చేసుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే కూడా బావుంటది. అంతేగాని అట్లా సైలెంట్‌గా ఉండిపోయి, మాకేమీ తెలీదన్నట్టుగా సాయి ధరమ్ తేజ్ ఉండడాన్ని జనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా సాయి ధరమ్ తేజ్ దీని మీద స్పందిస్తే బావుంటదని అందరూ "నువ్వెందుకు నోరు మూసుకొని ఉన్నావు" అంటూ కూడా అతన్ని క్వెషన్ చేస్తున్నారు.